మంచిది. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా రెండవ భాగం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో మనము నేర్చుకుందాం. 9 వచనాల్లో ఉన్నటువంటి వివరణ. ఈ యొక్క రెండవ భాగానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటంటే ప్రారంభ రహస్యాలు ఆశీర్వాదం. ఇది ఈ యొక్క అంశానికి మనం పెట్టుకున్నటువంటి టైటిల్ అంశం, ప్రారంభ రహస్యాలు ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపమై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరో ఇక్కడ యోహాను గారికి తెలియజేసింది భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు అంటే యేసుక్రీస్తు తెలియజేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు, యేసుక్రీస్తు, దూత, యోహాను, సంఘం. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మూడవదిగా దూత, నాలుగవదిగా యోహాను గారు. అక్కడి నుండి ఆ యొక్క సంగతులు ఎవరికి తెలియజేశారు, ఎక్కడికి వచ్చినాయి అంటే సంఘానికి. ఇదన్నమాట యేసుక్రీస్తు ప్రకటన. భవిష్యత్తు జరగబోయే విషయాలు, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలు దేవుడు యోహాను గారికి తెలియజేశారు. యేసుక్రీస్తు అంటే, క్రీస్తు అంటే హెబ్రీ భాషలో మెస్సయ్యా. క్రీస్తు అంటే హెబ్రీ భాషలో మెస్సయ్యా. ఈ మెస్సయ్యా అనేటటువంటి పదానికి గ్రీకులో క్రీస్తు అనేటటువంటి మాట, దానికి అసలు హెబ్రీ భాషలో ఏమని అర్థం ఉందంటే మెస్సయ్యా. మెస్సయ్యా అనేటటువంటి మాట గ్రీకులో క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరో? అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తు అనేటటువంటిది రెండు పేర్లై. యేసు ఒక పేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అనేది రెండు పేర్లు కలిపి ఒకే పేరు, యేసే క్రీస్తు. మీకు అర్థమైంది? మీకు అంటే యేసు ఎవరయ్యా అంటే క్రీస్తు. అందుకని అపోస్తులు ఏమని చెబుతారంటే, మీరు సెలవు వేసిన ఈ యేసే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను అభిషేకించాడు. కన్యమర్య గర్భాన యేసుగా వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ్య. ఆ మెస్సయ్య అంటే అర్థం ఏంటి? గ్రీకులో క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేక్. అది దేవుడు, యేసుక్రీస్తు, దూత, యోహాను గారు, సంఘం. ఇదన్నమాట క్రమం. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం.
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. చదవండి ఒకరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజు నెబుకద్నెజరుకు తెలియజేసెను. చాలు. అంత్యకాలంలో జరగబోతున్నటువంటి విషయాలను దానియేలు గారు ఉన్నటువంటి కాలంలో దేవుడు బబులోను రాజు పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు గారికి తెలియజేశారు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు అయిన నెబుకద్నెజరు గారికి దేవుడు అంత్యకాలంలో జరగబోతున్న విషయాలని తెలియజేశారు. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. దానియేలు గారి కాలానికి మనం ఉన్నటువంటి ఈ కాలం భవిష్యత్తు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలానికి దానియేలు గారి కాలం ఏంటి? జరిగిపోయిన కాలం. అప్పుడు కాలంలో జరగబోయే విషయాలను, అంటే ఇప్పుడు కాలాన్ని అప్పుడు దేవుడు తెలియజేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి భవిష్యత్తు కాలాన్ని దేవుడు ఏం చేశాడు? తెలియజేశాడు. కాబట్టి రాబో సంగతులు దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అంటే ప్రకటన గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి అంటే దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం, హెజ్కేలు గ్రంథానికి కనెక్షన్ ఉంది, లింక్ ఉంది. ఇక్కడ జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతునను. నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి దూత చెబుతుంది. ఎవరికి? జకర్యా. దేవుడు తెలియజేస్తాడండి. రాబో సంగతులను దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు రాబో సంగతులు దేవుడు తెలియజేస్తాడు? మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలను నడిపిస్తుంది. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో జరగబోతున్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కష్టాల్లో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెడతాడు. మాట్లాడతాడు. భవిష్యత్తులో జరగబోతున్న విషయాలను దేవుడు తెలియజేస్తాడు. కనుక దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే మనకి నేర్పిస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను దేవుడు తెలియజేసి మనల్ని ఆదరించి విశ్వాసంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నాకెప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం గుర్తొస్తాను. అదేంటంటే, నేను ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చే వాక్యం ఏంటంటే, అబ్రాహాము గారు ధనవంతుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమని చెప్పారో తెలుసా? నీవైతే ఇక్కడ యాతన పడుతున్నావు, లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. లాజరు కష్టము అనుభవించాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వైతే భూమి మీద ఏమనిపించావు? సుఖాన్ని అనుభవించావు. ఆ మాట నాకు పదే 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 అంతరంగంలో ఆ మాట జ్ఞాపకం వస్తాను. నాకు ఇబ్బంది అనిపించినప్పుడు, కష్టం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, అరే ఇంత బాధపడాల్సి వస్తుంది, మనం ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటటువంటి సమయంలో దేవుడు తన వాక్యంలో ఉన్నటువంటి తన మాట ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు కష్టాల్లో మనం విడిచిపెట్టడం, కానీ దేవుడు తన మాట ద్వారా ఆదరిస్తాడు అని యోహాను గారి ద్వారా దేవుడు రాయించిన
ప్రకటన గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడు విడిచిపెడతాడు? విడిచిపెట్టడు. దేవుడు ఆదరిస్తాడు. సింహాల బోన్లో దానియేలు గారు ఉన్నప్పుడు దేవుడు దానియేలు గారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సింహాల నోళ్ళు దేవుడు పోయించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? వారితో కూడా దేవుడిని అగ్నిబాణాన్ని చల్లాలి. మరి మనం కూడా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఉన్నప్పుడు దేవుడు యోహాను గారు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. దేవుడు తన వాక్యాన్ని యోహాను గారికి తెలియజేసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీవు తెలుసుకొని నేర్చుకొని నువ్వు రాయి అని దేవుడు యోహాను గారికి తెలియజేసి అదేనట. ఇది మొదటి వచనం వివరణ. రెండవ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. చాలు. అతడు దేవుని వాక్యాన్ని గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. యోహాను గారు దేని గురించి సాక్ష్యం ఇచ్చారా అంటే దేవుని వాక్యాన్ని గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సాక్ష్యమిచ్చారు. అసలు యోహాను గారిని డొమిషియన్ చక్రవర్తి పద్మాసు ద్వీపంలో ఆయన ఉంచడానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని గూర్చి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆయనను అక్కడ పద్మాసు ద్వీపానికి యోహాను గారిని పంపించాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మనము దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? దేవుని వాక్యాన్ని గురించి. దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? యేసుక్రీస్తు గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. మరి ఈరోజు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? అద్భుతమైన సాక్ష్యం. వీరు చేసినటువంటి పాపం అంతా కూడా ఒక అర్థగంట చెబుతారు. దేవుడు వీడు రక్షించింది ఏదో ఒక రెండు మాటలు చెబుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలి, అది ఏదో ఒక రెండు మాటలు చెబుతారు. అంటే దేవుడు వీరిని రక్షించుకోవడం ద్వారా దేవుడు కనపడతబడ్డారా లేక వీళ్ళు కనపడతబడ్డారా? ఎవరండి? వాళ్ళే కనపడతబడ్డారు. అంటే వీళ్ళని హైలైట్ చేసుకుంటూ దేవుణ్ణి తక్కువ చేశారు. అపోస్తలుడైన పౌలు గారు తాను రక్షించబడినటువంటి విధానాన్ని గురించి సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారు? పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడు. అంతే, ఇదే సాక్ష్యం. కట్టే కొట్టే తెచ్చారు, 3 మొక్కలు చెప్పారు. నేను పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు. యేసుక్రీస్తు ప్రభువును దూషించాను, దేవుని బిడ్డలని హింసించాను, వారిని హాని చేశాను, వారిని కొట్టాను. మరి ఈరోజు అవుతున్నటువంటి సాక్ష్యాలు ఏంటి? నేను పాపం చేశాను, అది చేశాను, ఇంతసేపు చేశాను, అంతసేపు చేశానని వివరణ. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడు, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు మీరు ప్రచురించాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. కాబట్టి మీరు ఆయన గుణాతిశయాలు మీరు ప్రచురించాలి, ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి.
యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నేను చెబితే ఈ భూమి మీద పుస్తకాలు కానీ పెన్నులు కానీ సరిపోవని యోహాను గారు చెప్పారు. సాక్ష్యం అంటే సరే, నువ్వు రక్షించబడినటువంటి ఆ విధానం ఒకటి రెండు మాటలు చెప్పచ్చు, తప్పులేదు. ఎందుకంటే అగ్రిప్ప రాజు ముందు పౌలు గారు ఎలాగ రక్షించబడ్డారు అనే దాని గురించి ఆయన చెప్పారు. నేను దమస్కులో యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని హింసించడానికి బయలుదేరినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు ప్రత్యక్షత నేను చూశాను యేసుక్రీస్తు ప్రభువుది అని ఆయన చెప్పారు. అది చెప్పదు. అంతేగాని మనం చేసినటువంటి పాపం గురించి దాన్ని సాగతి చెప్పకూడదు. మరి ఈరోజు సాక్ష్యాలు అంటే ఏం చదువుతున్నారు? నేను ఇలా చేసి అలా చేసి అలా చేసి ఎలా చేశా. వీడు చేసినటువంటి పెంట, ప్రభువుని అంగీకరించక ముందు వీడు చేసినటువంటి పాపాన్ని హైలైట్ చేసి చెబుతారు. ప్రభువు వీళ్ళు రక్షించుకున్న దాని గురించి పెద్దగా చెప్పరు. ప్రభు నన్ను రక్షించుకున్నటువంటి కొత్తలో నన్ను కూడా కొంతమంది ఏమన్నారంటే, మీరు ఎలా రక్షించబడ్డారు ఏంటి అనే దాని గురించి మీరు మరి రాసుకొని పుస్తకాలు ప్రింట్ చేసి పంచండి. అప్పుడు అది మరి మీలాంటోళ్ళు రక్షించబడ్డారంటే అది దేవుడు కృప. మీరు రక్షించబడ్డారంటే అది సామాన్య విషయం కాదు, దాన్ని మీరు ప్రింట్ చేసి పంచండి అని చెప్పారు. నేనేమన్నానంటే, అది నన్ను నేను గొప్ప చేసుకోవడం అయితే యేసుక్రీస్తుని గొప్ప చేసినట్టు కాదు. అదేంటారా? ప్రభు నన్ను రక్షించుకున్నాడు తన ఉచిత కృపను బట్టి, అంతేగాని నేను గొప్పవాడిని కాదు, నా కులం గొప్పది కాదు. ప్రభు గొప్పవాడు, ఉచిత కృపను బట్టి రక్షించబడ్డాను. అంతేగాని నేను నా కులాన్ని బట్టి, నేను రక్షించబడిన విధానాన్ని బట్టి నేను హైలైట్ అవ్వకూడదు అని. అదేనట యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం. ఇక్కడ సాక్ష్యం అంటే ఏంటి? యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యం, దేవుని వాక్యాన్ని గురించిన సాక్ష్యం యోహాను గారు తెలియజేశారు. పట్టుకోండి, దాని గురించి చెప్పారు. మనం సాక్ష్యం చెప్పాల్సింది దేని గురించి? యేసుక్రీస్తు గురించి. ఈ రోజున చూస్తున్నటువంటి సాక్ష్యాలు క్రైస్తవ సమాజంలో దేని గురించి? వాళ్ళకు నేను ఫలానా డాష్ రక్షించబడ్డా. వీళ్ళు హైలైట్, యేసుక్రీస్తు ప్రభువారు హైలైట్ అవ్వాలి. కనుక మన సాక్ష్యంలో ఎవరు హైలైట్ అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువు హైలైట్ అవ్వాలి. ఇది రెండో విషయం మనం నేర్చుకోవాల్సింది. రెండవ వచనంలో, మూడవ వచనం చదవండి. మూడవ వచనం, చాలు. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యుడు. మొట్టమొదటి సమయం సమీపించింది. దేనికి సమయం సమీపించింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ. మనం ఉన్నటువంటి కాలం ఏంటి? యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 4.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పూర్తవ్వాలి. ఇజ్రాయెల్ ఏమండి, ఇరాన్ మీద యుద్ధం, లెబనాన్. ఇప్పుడు మన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? యుద్ధాలు ఒక పక్క జరుగుతూనే తిరగట్లేదు. అర్థమైంది మీకు? కనుక సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు. ప్రవచన వాక్యాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి యోహాను గారికి చెప్పిన విషయాలు ప్రవచన వాక్యాలు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి చెప్పిన మాటలు ప్రవచనం.
ప్రవచనాలు అంటే మన చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ప్రవచనాలు అంటే, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు చెప్పని చెప్పాడు, వచ్చే సంవత్సరం నీకు దేవుడు 2 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాడు. ఎత్తెత్తరు దేవుడు 2 అంతస్తుల బిల్డింగ్. నువ్వు కష్టపడకుండా, నువ్వు డబ్బులు దాచుకోకుండా, పొదుపు చేయకుండా దేవుడు ఇస్తాడు. ఇది ప్రవచనం ఈ రోజుల్లో. పనికి మాలిన ప్రవచనాలకి అలవాటు పడి క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టింది. ఎంతసేపు ప్రవచనాలు అదేంటంటే, మన భవిష్యత్తుకు నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు. మన భవిష్యత్తు నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు. మనకు నిరీక్షణ ఉందా లేదా? ఉంది. ఇంకా అట్లాంటప్పుడు మనకు ప్రవచనం ఎందుకు? ఎవరి గురించి అయితే ప్రవక్తలు ప్రవచించాలో ఆ ప్రవచన పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. భవిష్యత్తులో మరలా యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. కనుక ఇప్పుడు ప్రవచనంతో పని. మనం నిన్నటి వారు ఈరోజు పూర్తయినా మరి ఎప్పటి వాళ్ళం? మనం నిన్నటి వాళ్ళం ఉంటాము. ఈ భూమి మీద ఉంటాము లేము తెలియనటువంటి జీవితాలు మనకి. గ్యారెంటీ లేదు. అర్థమైందా? గ్యారెంటీ లేని జీవితాలు మనకి. అట్లాంటప్పుడు మనకి ప్రవచనాలతో పని ఏంటి? అర్థమైంది మీకు? గ్యారెంటీ లేదు. దేవుడి కృపను బట్టి నేను దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో ఉన్నా. లేకపోతే నేను సాయంత్రం యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉండాలి. చూడండి, అదేంటంటే హాస్పిటల్లో ఉండాల్సిన వాడిని దేవుడి మందిరంలో. దేవుడి కృప. మనకి గ్యారెంటీ లేదు. ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, యాంపిల్వేర్కి గ్యారెంటీ ఉంది, కుర్చీకి గ్యారెంటీ ఉంది, గడియారానికి గ్యారెంటీ ఉంది. నీకు నాకు ఏమి లేదు. ఫ్యాన్ కొట్టే గ్యారెంటీ అడు. ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ? 2 సంవత్సరాలు. ఈ మధ్యలో పాడైపోతే తీసుకురాంటే కొత్త తయారు. మరి నీకు నా గ్యారెంటీ ఉంది. ఎంతకాలం ఉంటారయ్యా మీరు? ఉంటవండి 1 సంవత్సరాలు. ఉందా గ్యారెంటీ? గ్యారెంటీ లేని మనకి ప్రవచనాలు ఎందుకు? యేసుక్రీస్తుయే మన గ్యారెంటీ. యేసుక్రీస్తు ప్రభువారే మన నిరీక్షణకు ఆధారం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరయ్యా ధన్యులు అంటే, గైకొనేవారు ధన్యులు. దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవారు ధన్యులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి, నువ్వు గొప్పోడు, మీ అమ్మగారు గొప్పోడు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? ఇదిగో నీ తల్లి, నీ సహోదరుడు వచ్చారంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు తెలుసా? నా మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడు నా తల్లి, నా సహోదరుడు అని ప్రభువు చెప్పారు. ఆయన మాటలు వింటే ధన్యత, ఆయన మాటలు వినకపోతే ధన్యత లేదు. కనుక ఎవరు ధన్యులు? ఈ ప్రారంభ రహస్యాలు వినినటువంటి వారు ధన్యులు. మన అంశం ఏంటి? ప్రారంభ రహస్యాలు, ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం? దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదం. అంతేగాని ఆశీర్వాదం ఊరికే వచ్చిందా? దేవుని నుండి ప్రేమించి నీకు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటే ఆశీర్వాదం. ఇష్టం వచ్చినట్టు అవ చేసుకుంటే అది ఆశీర్వాదం. అర్థమేంటారా? కనుక ఆశీర్వాదం అంటే మనకేంటంటే, మనవాడికి ఏంటంటే ఆశీర్వాదం అంటే చేతిలో డబ్బులు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచిగా ఉండాలి, అది ఆశీర్వాదం. అంతేగాని ప్రశాంతంగా ఏళ్ళకి తిని ఒక ముద్ద పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఇది ఆశీర్వాదం కాదు. అలా అనుకోరు. కనుక ఎవరు ధన్యులు అంటే 3వ వాక్యంలో నుండి, 3వ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ధన్యులయ్యా అంటే గైకొనేవారు ధన్యులు. 4వ వచనం చదవండి. 4వ వచనం.
సరే నేను చదువుతాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయనది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఇక్కడ రాసింది ఎవరయ్యా అంటే యోహాను గారు. ఎక్కడి నుండి రాశారంటే ఆసియాలో. ఆసియా అంటే మైనర్ ఆసియా, రోమా సామ్రాజ్యం తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటిది ఆసియా. దేవుడు కాలానికి వెలుపల ఉన్నవాడు, కాలానికి బయట ఉన్న దేవుడు. కాలంలో ఉన్నవాడు దేవుడు కాడు. అర్థమైందంటారా? 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయమని చెప్పాడు దేవుడు యోహాను గారికి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాని నుండి. దేవుడు ఎవరయ్యా అంటే ఉన్నవాడు. దేవుడు కాలాతీతుడు, కాలానికి అవతల దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది చదవండి ఒకసారి వాక్య భాగం. నిర్గమకాండంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పారు? నేను ఉన్నవాడను ఉన్నవాని నుండి. చూసారా? యోహాను గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరునని చెప్పారు? ఉన్నవాడు. పాత నిబంధనలో నిర్గమకాండంలో దేవుడు మోషే గారితో ఏమని చెప్పారు? నేను ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నాడు. దేవుడికి నిన్న తెలుసు, ఈరోజు తెలుసు, రేపు తెలుసు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా దేవుడు కనపడి. ఎందుకంటే కాలానికి దేవుడు అవతల ఉండడు, వెలుపల ఉండడు. దేవుడు కాలంలో లేడు. దానియేలు గారి కాలంలో ఏం జరిగిందో దేవుడు తెలుసు. మనం ఉన్న కాలంలో ఏం జరుగుతుందో దేవుడు తెలుసు. భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. కాలంలో ఉన్నవాడు కాదు దేవుడు, కాలాతీతుడు, కాలానికి బయట ఉన్నవాడు. మనం ఎవరు? కాలంలో ఉన్నవాడు. దానియేలు గారి కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి కొంచెం మనం నేర్చుకున్నాం. మనం ఈ లోకయాత్ర పూజించిన తర్వాత భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో మనకు తెలుసా? కానీ దేవుడికి దానియేలు గారి కాలంలో ఏం జరిగింది, మన కాలంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుంది, 3 కాలాల్లో వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు కాలాతీతుడు, మనం కాలంలో ఉన్నాం. మనం పరిమితమైన వాళ్ళం, దేవుడు పరిమితి లేనివాడు, అనంతుడు. దేవుడు ఎవరు? అనంతుడు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. రోమా రాజులు తమను దేవునిగా ప్రకటించుకున్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. రోమా రాజులు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు, నీరో, డొమిషియన్ చక్రవర్తులు, వాళ్ళందరూ మేము దేవుడు మమ్మల్ని పూజించి ఆరాధించండి తమను తామే ప్రకటించుకున్నారు. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజుల్లో కూడా దేవుడు ఏంటి? డబ్బే దేవుడు, అధికారమే దేవుడు. కానీ దేవుడు ఎవరయ్యా అంటే నిత్యము ఉండేవాడు. ఈ రోజుల్లో దేవుడు ఏంటి? డబ్బే దేవుడు, అధికారమే
దేవుడు. వారి కడుపే దేవుని వాక్యం ఏమని రావడం? వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే చెట్టవే పని, ఇంక వేరే పని అర్థమైందా? వారి కడుపే వారి దేవుడు అంట. దేవుడి వాక్యం ఉందా లేదా? ఉంది. తిండి దేవుడు, డబ్బు దేవుడు, అధికారం దేవుడు, పలుకుబడి దేవుడు, బలం దేవుడు. కానీ నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇది ఈ వాక్య భావంలో మనం నేర్చుకోవాలి. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి 7 ఆత్మల నుండి అంటే వినండి, 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. 7 అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంఖ్య. 7 రోజులు, 7 మాటలు. దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. 7 అనేది ఏంటి? పరిపూర్ణ సంఖ్య, సంపూర్ణ సంఖ్య. చూడండి, దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదవ ఆగమ్మ అందరు తీయాలి. యెషయా గ్రంథం 11:2 దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఏమని వాక్యంలో వ్రాయబడి ఉంది? ఒక్కసారి అందరూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 11:2 పాత నిబంధనలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు, చూసారండి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట ఈ సందర్భంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరయ్యా అంటే, యెహోవా ఆత్మ మొట్టమొదటిది వినండి, మొట్టమొదటిది జ్ఞానం. ఏంటిది? జ్ఞానం. 2 వివేకం. జ్ఞానం వేరు, వివేకమే. జ్ఞానం, వివేకం అంటే సమయానుకూలంగా సమయోచితంగా నడుచుకునేది వివేకం. అందుకనే దేవుడు ఏమని చెప్పారు? పాము వలె వివేకం. పాము వలె వివేకం. పాము మనం చప్పిడి చేసినప్పుడు పాము ఉంటుంది అక్కడ, జారు అది అదేంటంటారు, అడుగు కాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండటంలా కొద్దిగా కాదు, కొండ అద్దమందు కొంచెమై కదా, కొండే అద్దంలో కొంచెం ఉంటుంది. అందుకనే అవసరమైనప్పుడు మాట్లాడాలా, అనవసరమైనప్పుడు నోరు చూసుకొని. ఇది వివేకం. యేసుక్రీస్తు వారు ఏదో తిరిగి మాట్లాడేటప్పుడు మాట్లాడారు, తప్పించుకునేటప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మొట్టమొదటి విషయం వినండి, జ్ఞానం. 2 వివేకం. 3 ఆలోచన. 4 బలం. 5 తెలివి. 6 భయం. 7 భక్తి. ఎన్ని వచ్చినాయి? 7. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ పరిపూర్ణ ఆత్మ. యెహోవా ఆత్మ పరిపూర్ణ కలిగినటువంటి ఆత్మ. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే. 3 ఒకే మాట. ఇప్పుడు 7 ఆత్మలు అంటే అర్థమైందా?
7 ఆత్మలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తారు విశ్వాసికి? పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తారు విశ్వాసికి? జ్ఞానం, వివేకం, ఆలోచన, బలం, తెలివి, భయం, భక్తి. ఇవన్నీ ఇచ్చేది ఎవరయ్య అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. కనుక యేసుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. అందుకని మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 ఆత్మల నుండి 7 ఆత్మలు. 7 ఆత్మ అంటే ఎవరు? 7 ఆత్మల నుండి అంటే 7 ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. 7 ఆత్మలు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిలో జ్ఞానము, బలము, తెలివి, వివేకము, భయము, భక్తి, ఆలోచన ఇవిడి ఉన్నాయి. యేసుని అంగీకరించినప్పుడు మనకన్నీ ఇవి అన్నీ కూడా మనకి మనకి సంప్రాప్తమైంది, మనకి వస్తాయి. స్పష్టమైన తెలివి అర్థమైంది. అది 7 ఆత్మ. మంచిది. ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడి ఉంది? దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవాలి. మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్ర మహిమ వలె చవడముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. చూడండి ఇక్కడ దేవుని వాక్యం. మహావృద్ధుడు అక్కడ కూర్చుండును, ఆయన వస్త్రము యమము వలె దవడముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమైనా రాయబడి ఉంది? దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. అది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందండి? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? 4వ వచనంలో సింహాసనం ఎదుట నుండి, అదేనా సింహాసనం. అక్కడ ఏమిటి? పాత నిబంధనలో దవడ సింహాసనం పోలిక. దేవుడు పాత నిబంధనలో దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం, హెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం కొన్ని గ్రంథాలను ముందే వ్రాయించి అదే విషయాలను ఇంకొంచెం వివరంగా యోహాను గారికి తెలియజేసి ప్రకటన గ్రంథంలో చెప్పారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది 5వ మాట, నమ్మకమైన సాక్షి. 5వ మాట ఎవరు? చదువు. 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు ఆయన మనలను చదవండి. చాలు 5వ వచనం మీరు చదివి చాలు. 6వ వచనంకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకూడదు. నమ్మకమైన సాక్షియు యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? నమ్మకమైనటువంటి సాక్షి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో మృతుడినైతిని గాని యుగయుగములకు సజీవుడినై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే భూమిని పరిపాలించే రాజులకు ఆయన అధిపతి. యేసు పరిపూర్ణ రాజు.
నాయకులు మారిపోతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము రాజు. మనము దేవుని రాజ్యానికి చెందిన వారు. మనం ఎవరు? దేవుని రాజ్యానికి చెందినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు. భూమి మీద తరాలు మారిపోతాయి, నాయకులు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి, రాజులు మారిపోతారు, రాజ్యాలు మారిపోతాయి, కానీ నిరంతరం పరిపాలించే రాజు, విశ్వాన్ని పరిపాలించే రాజు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరిపూర్ణమైనటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది చూడండి. కీర్తన గ్రంథం 89:27 వచనం. కీర్తనలు 89:27 చదవండి. భూరాజులలో అత్యున్నతుడుగా ఉంచుతాను. భూరాజులలో అత్యున్నతుడు, ఉన్నతమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు సింహాసనం మీద కూర్చొని నిరంతరం పరిపాలించే రాజు యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు కుమారుడు రాజుగా ఉన్నప్పటికీ దావీదు రాజ్యం ఈరోజు లేకపోయినప్పటికీ, కానీ దావీదు కుమారుడిగా నిరంతరము పిలువబడి పరిపాలించేటటువంటి రాజు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? దేవుని వాక్యము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? 739వ పేజీలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? సకల జనులను, రాష్ట్రాలను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్టు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము లయము కానిది. ఆయన్ను అందరూ సేవించాలి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము యేసుక్రీస్తుది అనే విషయాన్ని దేవుడు దానియేలు గారికి చెబితే, దానియేలు గారు ఇక్కడ ఎవరికి చెప్పారయ్యా అంటే నెబుకద్నెజరు గారికి చెప్పారు. తర్వాత బెల్షాజరుకు కూడా దేవుడు దానియేలు గారి ద్వారా తెలియజేశారు. కనుక దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం మనం చదువుకున్నటువంటి 5వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? అక్కడ నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగా. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? కృప. పాపం వలన వచ్చు జీతం మరణము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది. విందాం జాగ్రత్తగా దేవుని వాక్యం. ఇక్కడ 6వ వచనం. మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. చూసారు, మనలను ప్రేమించుచు. ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇది రాసుకోవాలి. ఇక్కడ మనల్ని ప్రేమించుచు అనే మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చేయాలంటే అక్కడ మనం రాసుకొని గీత గీసుకొని ఉంచుకోవాలి. అక్కడ మనం ఆగాలి. మనల్ని ప్రేమించుచు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. సాల్వేషన్, రక్షణ ప్రణాళిక. దేవుడు మనల్ని ఏం చేశారయ్యా అంటే ప్రేమించాడు. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? రోమా పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక
3వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న దేవుని వాక్యం. రోమాపత్రిక పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 3:24 రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? కాబట్టి నమ్మువారు. 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు 23వ వచనం. 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే మీకు ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి కనుక యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు యేసు నందని కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, నమ్మిన వారే కృపచేత. నమ్మితేనే కృప, నమ్మకపోతే కృప లేదు. నమ్మకపోతే శిక్ష. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వాని శిక్ష విధించబడు. నమ్మాలి, యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. యేసుక్రీస్తు మన పాపాల కొరకు సెలవులో రక్తం కాల్చి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధారుడయ్యాడని నమ్మితే కృప. నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అర్థమైంది మీకు? మనల్ని ప్రేమించి దేవుడు ఏం చేశారయ్యా? ఏం చేశాడండి దేవుడు మనల్ని ప్రేమించి? తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాల నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపాల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. కనుక విడిపించిన వానికి అంటే యేసుక్రీస్తుకు, కడిగిన వాడికి, పుట్నోట్లో ఏమని రాయబడి ఉంది? కడిగిన వానికి కడిగిన వానికి మహిమ ప్రభావం యుగయుగాలకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. పాత నిబంధనలో యాజకులు, ప్రధాన యాజకులు ఉండేవారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారు. ప్రధాన యాజకుడు తప్పు చేసి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే చచ్చిపోయేవాడు. అందుకని ప్రధాన యాజకుడికి ఈ యొక్క నడువుకి తాడుండేది. ఒకవేళ ప్రధాన యాజకుడు తప్పు చేసి చచ్చిపోతే ఆ తాడు పట్టుకొని ప్రధాన యాజకుడు ఏం చేసేవారు? లాగేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి చనిపోయినప్పుడు దేవాలయం తెర ఏమైంది? నడిమికి నిలువుగా చిరిగింది. నడిమికి సగానికి ఇట్లా నిలువుగా చిరిగింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. ఇప్పుడు అందరము ఎవరయ్యా అంటే యాజకులు. అందరూ యాజకులు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అందరూ యాజకులు. అప్పుడు యాజకులు ప్రధాన యాజకులు. ఇప్పుడు మనమందరం యాజకులు. ప్రధాన యాజకుడు ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట దేవుని వాక్యంలో రాయబడింది.
ప్రధాన యాజకుడు. ఎక్కడ రాయబడింది? హెబ్రీ రాసిన పత్రిక పౌలు గారు ప్రకటన గ్రంథం వివరణ వినాలి అంటే ఓపిక కావాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? హెబ్రీ రాసిన పత్రికలో దేవుని వాక్యంలో ఏమని రాయబడిందండి? చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక చదవాలి, చూడాలి. హెబ్రీ రాసిన పత్రిక చేస్తున్నా. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? చదవండి, చదవండి. కాదు 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 7వ అధ్యాయం 26వ వచనం. 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరు ఇట్టి ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారు. అదేనా? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎవరు? యాజకులు. ప్రకటన గ్రంథం 7వ వచనం మొదటి అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇదిగో 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 ఆయన మేఘారుకుడే వచ్చుతున్నాడు. ఎలా వస్తున్నాడు? మేఘారుకుడే వచ్చుతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిను చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. చూస్తారు. వస్తారన్న యేసు రాక మానతాడా? తెస్తారన్న రాజ్యం లేక మానతాడా? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయములో దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? చదువుదాం. దేవుని వాక్యము చదవండి. 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. 9వ వచనం. చూసారా? ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మేఘారుకుడై యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. మేఘారుకుడే వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాకడా మన ప్రాణం పోకడా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోలినప్పుడు వచ్చి ఆకాశ మేఘారుకుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆకాశ మేఘారుకుడు మనుష్య కుమారుడు. ఎవరు? మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు? నశించిన దారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు పొట్టి జక్కయ్యతో చెప్పారు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వస్తాడు. మేఘారుకుడే మనుష్య కుమారుడు వచ్చుట చూచితిని.
దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా జక్కయ్యకు వచ్చినటువంటి సందర్భంలో చెప్పారు. అర్థమైంది మీకు? బాధపడుతున్నప్పుడు విశ్వాసులకు నిరీక్షణ, చెడు చేసేవారు విజయం పొందుతున్నట్టు కనిపిస్తుంది. చెడు చేస్తున్నటువంటి వారు విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ చివరికి యేసు క్రీస్తు ద్వారానే తీర్పు తీర్చబడుతుంది. అది మన గుర్తు. అర్థమైంది మీకు? ఆయన మేఘారుకుడే వస్తున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. విందాం. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 8వ వచనం చదువుకుందాం. ముగించబడింది. 8-9 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చదవండి. 8వ వచనం. అల్ఫా యు చదువు. అల్ఫా ఓమేగా నేనే, దేవుడు ఆది అంతము లేనివాడు. ప్రపంచం మీద బలమైనటువంటి రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది, కానీ దేవుడు ఆది అంతము లేనివాడు. ప్రారంభం దేవుడే, ముగింపు దేవుడే. కాబట్టి దేవుని మీద నీవు నేను ఆధారపడాలి. దేవుడే ఆల్ఫా ఓమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు దేవుడు. నేనే అని సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరిని మీరు వెతుకుతున్నారు అంటే మేము నజరేయుడైన యేసుని అని బంట్రోతులు రానువారు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్నారు? మీరు వెతుకుతున్న యేసును నేనే. దేవుడు చెప్పాడు, నేనే సర్వశక్తిమంతుడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆది నేనే, అల్ఫా నేనే. ఆది నేనే, అంతము నేనే అల్ఫా, నేనే ఓమేగా. గ్రీకు పదాలు అల్ఫా, ఓమేగా, బేటా, రామ ఇవన్నీ ఏంటి? గ్రీకు పదాలు. క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో వ్రాయబడింది. తర్వాత అరబిక్ భాషలో, అరేబియా బబులోను భాషలో కొంత రాయబడింది. ధన్య గ్రంథంలో కొన్ని మాటలు బబులోను భాష, అరబిక్ భాషలో రాయబడింది. కనుక దేవుని మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే మన భవిష్యత్తు ఎవరు? భవిష్యత్తు ఎవరండి? దేవుడు. చదువుకుందాం 9వ వచనం. చదువు. కలుగు శ్రమలోను రాజ్యములోను సమానంలోను ఆదివాడినైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దేవమున పరవాసనైతే. చూసారా? మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను దేవుని వాక్యం నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్య నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసనైతిని. శిష్యుడైనటువంటి అపోస్తుడైనటువంటి యేసు క్రీస్తు ప్రేమించినటువంటి యోహాను గారు ఎందుకు
పద్మాసు ద్వీపంలో పరవాసులయ్యారు. ఎందుకు పద్మాసు ద్వీపానికి వెళ్ళారంటే యేసును గురించి సాక్ష్యం చెప్పినందుకు, దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు, యేసును బట్టి శ్రమ పడినందుకు, యేసుక్రీస్తును బట్టి యోహాను గారికి శ్రమ కలిగింది. పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఉన్నారు. ఎక్కడున్నారు యోహాను గారు? ఎక్కడున్నారండి? పద్మాసు ద్వీపంలో ఉన్నారు. ఎక్కడ ఉంది ఈ పద్మాసు ద్వీపం? ఆసియా ప్రాంతానికి సుమారుగా 30 మైళ్ళ దూరంలో ఈజియన్ సముద్రంలో పద్మాసు ద్వీపం ఉంది. ఈ ద్వీపం రాళ్లతో ఉన్నటువంటి కొండ ప్రదేశం. ఇప్పుడు ఉంది పద్మాసు ద్వీపం. గ్రీకు దేశానికి పక్కన ఉన్నటువంటి టర్కీ దేశానికి మధ్యలో మధ్యధరా సముద్రానికి కొంచెం ముందు వైపు ఉన్నటువంటి సముద్రం ఈజియన్ సముద్రం. ఆ సముద్రంలో ఉన్నటువంటి ద్వీపాలలో ఒక ద్వీపం పద్మాసు ద్వీపం. ఇప్పుడు పద్మాసు ద్వీపం అనేది ఉంది. అర్థమైంది మీకు? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి నెల 24వ తేదీ నేను ఇత్తెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తపు వర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమై ద్వీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా, దానియేలుకు ఆనాడు దర్శనం కలిగింది. ఈనాడు ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దర్శనం కలిగింది. దర్శనం అంటే జరుగుతున్నటువంటి కళ్ళ ముందు అప్పటికప్పుడు జరుగుతున్నది చూపించడం దర్శనం. దానియేలు గారికి ఎవరు చూపించారు దర్శనాలు? దేవుడు. యోహాను గారికి ఎవరు చూపించారు దర్శనాలు? దేవుడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చిన దర్శనాలు, ఇప్పుడు వస్తున్నటువంటి దర్శనాలన్నీ ఏంటి? అబద్ధ దర్శనాలు. ఇప్పుడు దర్శనాలు వస్తాయా? ఇప్పుడు దర్శనాలు ఉన్నాయా? ఇప్పుడు దర్శనాలు లేవు. ఇప్పుడు దర్శనాలు చెప్పే దర్శనాలన్నీ అబద్ధ దర్శనాలు. ఇవన్నీ కూడా అబద్ధ దర్శనాలు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అబద్ధ దర్శనాలు. ఇప్పుడు చెప్పే దర్శనాలు నెరవేరు. ఇప్పుడు దర్శనాలు లేవు. ఇప్పుడు చెప్పే దర్శనాలన్నీ కూడా దొంగ దర్శనాలు. దేవుడు దానియేలు గారికి దర్శనం తెలియజేశాడు. దేవుడు యోహాను గారికి దేవుడు దానియేలు గారికి దర్శనాన్ని చూపించారు. దేవుడు యోహాను గారికి దర్శనాన్ని చూపించారు. ఇప్పుడు దర్శనాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణమైనటువంటి దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు దర్శనాలతో పని లేదు. అర్థమైందట? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి కాలం పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. ఇప్పుడు దర్శనాలతో పని. అర్థమైందంటారు మీకు? దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడవచ్చు. కళ్ళ ముందు కనబడితే ఫోన్ యొక్క అవసరత లేదు. ఇప్పుడు దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి మనకి ఇప్పుడు దర్శనాలతో పని లేదు. కనుక ప్రకటన గ్రంథం వివరణలో 1వ వచనం నుండి 9వ వచనాలు మనం నేర్చుకున్నటువంటి వచనాలలో ప్రారంభ రహస్యాలు, ఆశీర్వాదం 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9వ వచనం ముగించబడింది. వచ్చే ఆదివారం 1వ అధ్యాయంలో మిగిలినటువంటి వచనాలను నేర్చుకుందాం. ఇది 2వ భాగం. దేవుడు ఇట్టి మాటలు దీవించి మన ఇంటిలో ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన. ప్రకటన గ్రంథ వర్తమానాల్లో భాగంగా
మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని వినండి, నేర్చుకోండి. మీరు ప్రకటన గ్రంథ వర్తమానాలు వినాలని ఆసక్తి కలిగినటువంటి వారు మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడండి. అంతవరకు ప్రభు కృపాతో మన నడిపించుగాక. దేవుడికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్. నా యొక్క ఫోన్ నెంబర్ 86 39 26 26 47 8639262647. దేవునికి స్తోత్రం. ఆమేన్.